హలో, వెల్కమ్ అండి. ఏంటి, ఏదో ఒక స్పెషల్ రెసిపీతో వస్తాను అనుకుంటే ఇలా వడియాలు అప్పడాలు వేపుకుంటూ కూర్చున్నాను అనుకుంటున్నారా? లేదండి, మనం చేసే ఇవాళ స్పెషల్ రెసిపీకి ఇది మంచి కాంబినేషన్గా ఉంటుందని చెప్పి ముందుగా వడియాలు అప్పడాలు అలాగే చల్లమిరపకాయలు ఫ్రై చేసేస్తున్నాను అనమాట. సో మన ఇవాళ స్పెషల్ రెసిపీ ఉలవచారు అన్నమాట. సో దానికోసం నేను 1 కప్పు ఉలవల్ని, అంటే దాదాపుగా ఒక 150 గ్రామ్స్ ఉలవలు ఉంటాయి. ఇవి నైట్ అంతా నానబెట్టేశాను. ఆల్మోస్ట్ ఒక 12 అవర్స్ వరకు నానినాయి అనమాట. సో వాటిని నేను ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి ఉడికించాను అనమాట. దాదాపుగా ఒక 6 to 7 విజిల్స్ వరకు రావాలి. అలా అయితే మనకి ఉలవలు మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట. సో అలా వచ్చిన ఉలవల నుంచి కొన్ని ఉలవలను తీసుకొని మనం ఇలాగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. మిగతా ఉలవల్ని అలా పక్కన ఉంచేసుకోండి. వాటితో మీరు వడలు కానీ దోశలు కానీ లేదంటే తాలింపు వేసేసుకొని కూరలాగా కూడా చేసుకోవచ్చు. అది మనం ఇంకొక వీడియోలో చూద్దాము. సో ఆ పేస్ట్ని మనం ఇందాక ఉలవలు ఉడికించుకున్నాక మిగిలిన వాటర్ ఉంటాయి కదా, ఉలవ కట్టు అంటారు కదా, ఆ వాటర్లో వేసేసి బాగా కలపాలన్నమాట ఆ పేస్ట్ని. మనకి ఉలవచారు ఎంత చిక్కగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. సో అందుకే మనం ఈ పేస్ట్ వేస్తున్నాము. దాంట్లోకి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకొని ఉప్పు, పసుపు, కారము, అలాగే రుచికి సరిపడా చింతపండు గుజ్జు వేసేసి బాగా మరగనివ్వాలి. మనకి ఉలవచారు ఎంత ఎక్కువసేపు మరిగితే అంత టేస్ట్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చీలు అలాగే పొడవుగా చీల్చుకున్న ఉల్లిపాయలు వేసేసుకొని కాసేపు ఉడికించాలి. ఉల్లిపాయలు ఇష్టం లేని వాళ్ళు మానేయచ్చు, కానీ ఉలవచారులో ఉడికిన ఉల్లిపాయ చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను తప్పకుండా ఉల్లిపాయలు వేస్తానన్నమాట. ఇలాగ బాగా ఉల్లిపాయలు ఉడుకుతూ ఉన్నప్పుడు కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి. బెల్లాన్ని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి, ఎందుకంటే బెల్లంతో మంచి టేస్ట్ వస్తుంది. సో ఇలా మరుగుతూ ఉన్నప్పుడు దాదాపుగా మనకి 20 to 25 మినిట్స్ వరకు ఈ ఉలవచారు మరగాలన్నమాట. అది అలా మరుగుతూ ఉన్నప్పుడు పక్కన పోపు కోసం ఒక 8 నుంచి 10 వరకు వెల్లుల్లి రెబ్బలు దంచేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. అలాగే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేయాలి. ఇవన్నీ బాగా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు లాస్ట్లో కొంచెం కడిగేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేయాలి. ఇలాగా ఫ్రై అయిపోయిన పోపు మొత్తం మనం ఈ ఉలవచారులో వేసేయాలి. ఫైనల్గా కొత్తిమీర వేసి సర్వ్ చేసేసుకోవచ్చు. ఇష్టమైన వాళ్ళు ఇలా మీగడతో కూడా తింటారు, లేదు అంటే నార్మల్గా కూడా తినేయచ్చు. రాగి ముద్దలోకి కనుక చేసుకుంటే ఉలవచారు ఎక్సలెంట్గా ఉంటుంది. మనం ఈ స్టైల్లో కనుక ఉలవచారు చేసుకుని వడియాలతో తిన్నామంటే వారం రోజుల వరకు కూడా ఈ టేస్ట్ అస్సలు మర్చిపోలేము. ఈసారి మీరు ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. చాలా హెల్దీ కూడా ఉలవచారు. థ్యాంక్ యూ.